హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం రోజు రోజుకు హీట్ ఎక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్చువల్గా దీనికి సంబంధించి అంటే ముగిసిపోవాల్సిన ఈ లడ్డు చరిత్రను అంటే ఈ వివాదాన్ని లడ్డు చరిత్ర కాదు, అది కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్న తిరుమల ప్రసాదం దాని పవిత్రతకు సంబంధించి ఇక రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఇది రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. దీనికి కారణం ఏంటి అంటే ఎట్లాగూ ఈ పుండకోరు ప్రభుత్వం విచారణ చేసే ప్రసక్తి లేదు, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇన్వాల్వ్ చేసే ఉద్దేశం కూడా కనిపించట్లేదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాజీ ఎంపీ, బీజేపీ జనతా పార్టీ కీలక నేత, ఒకప్పటి కీలక నేత, ది గ్రేట్ అడ్వకేట్, సుప్రీంకోర్టు న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి దీనిలో ఎప్పుడైతే ఇంప్లీడ్ అయిందో ఈ కేసు ఇక రసవత్తరంగా మారింది. వాస్తవానికి ఒకసారి ఈయన ట్రాక్ రికార్డ్ కనుక మనం గమనిస్తే ఆషామాషి కేసులను ఈయన వాదించాడు అనమాట. ప్రజా ప్రయోజనం దాగుంది అందులో, అంటే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు మేలు కలగాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆయన ఇన్వాల్వ్ అవుతాడు, ఇంప్లీడ్ అవుతాడు అనమాట. ఇప్పుడు ఈ శ్రీవారి లడ్డు వివాదంలో ఈయన ఈ లడ్డుకు సంబంధించిన ఎంక్వైరీ జరగాలి అని చెప్పి సుప్రీంకోర్టులో స్వయంగా పిటిషన్ వేయడంతో ఒక్కసారిగా కూటమి సర్కార్లో ఏమంటారు భయాందోళనలు మొదలైనాయి అనమాట. ఎందుకు అంటే ఒకసారి ఈయన ఒక కేసును టేకప్ చేసినంటే ఆ కేసు పూర్వపరాలన్నింటినీ తీసుకున్న తర్వాతనే, వాస్తవానికి ఈ టీటీడీ లడ్డు వివాదం గత 10 రోజులుగా జరుగుతూనే ఉంది కదా, 10 రోజుల తర్వాత ఈయన రియాక్ట్ అయిందంటే ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించి ఉంటాడు అన్న భయం వీళ్ళలో నెలకొందనమాట. గతంలో ఒకసారి ఈయన ట్రాక్ రికార్డు మనం గమనిస్తే 1991లో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఎంపికైన సందర్భం మనకు తెలుసు. ఆ టైంలో ఆమె 1991 నుంచి 96 మధ్య అంతులేని అక్రమాస్తులను కూడబెట్టుకున్నది. చీరల దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి వజ్ర వైడూర్యాలను పెద్ద ఎత్తున పోగేసింది. తన కొడుకు పేరుతో ఆ ఆస్తులన్నింటినీ బినామీ పేర్లతో రాసింది అని చెప్పి అక్రమాస్తుల కేసు తెర మీదకి తీసుకొచ్చిన వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి. అప్పట్లో 1991-92 మధ్య డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు ఈయన ఆ గవర్నర్కు ఆ లిస్టు మొత్తాన్ని ఇవ్వడంతో ఈ కేసులో ఏదో ఇంటెన్సిటీ ఉందని చెప్పి డాక్టర్ మర్రిచెన్నారెడ్డి అంటే గవర్నర్ హోదాలో సుప్రీంకోర్టుకు ఆహ్వానిస్తాడనమాట. ఆ టైంలో ఇక జయలలిత అక్రమాస్తుల కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దాని మీద సుదీర్ఘ విచారణ 2016లో ఆమెకు శిక్ష పడి బెంగళూరు పరప్పరం జైల్లో ఆమె జీవిత ఖైదు అనుభవించడం దాకా ఆ ఎపిసోడ్ మొత్తం అది వేరే అనమాట, దీనిలోకి లాగాల్సిన అవసరం లేదు. సో ఒక కేసును పట్టుకుంటే ఆయన ఎంత సుదీర్ఘ పోరాటం చేస్తారో నిరూపించిన కేసు అనమాట. ఇక ఆయన ట్రాక్ రికార్డులో, ఆయన జీవిత చరిత్రలో చాలా కేసులను వాదించి గెలిచిన చరిత్ర ఆయనది. అట్లాంటిది ఇప్పుడు శ్రీవారి లడ్డుకు సంబంధించి ఆయన ఇంప్లీడ్ అవడంతో ఒక్కసారిగా షాక్ అవుతా ఉన్నారనమాట. పైగా ఈయనకు మరి చంద్రబాబు నాయుడుకు ఎక్కడ జరిగిందో మనకైతే తెలియదు, కానీ ఆ చరిత్ర లోతుల్లోకి వెళ్తే మరి తవిదీసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు చచ్చినా వదిలిపెట్టానని చెప్పి ఒక డైలాగ్ చెప్పిండు అనమాట. ఒకసారి ఆయన ఏమన్నాడో విందాం. నెయ్యిపై నిగ్గు తేల్చండి, సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి పిల్. నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కే, దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఆ నెయ్యిని 100% వాడలేదని ఈఓ ద ప్రింట్ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు? టీటీడీ తిరస్కరించిన నెయ్యి, ఎన్డీడీబీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? అతి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాద్ధాంతం చేస్తున్నారు. కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రకటనలు చేస్తున్నారు. సుప్రీం పర్యవేక్షణలో కమిటీ నియమించండి, ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి పిలివేశాడనమాట. చూడండి, సిట్తో కాదు సుప్రీంతో విచారణ జరిపించాలని చెప్పి ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. చంద్రబాబు అబద్ధాల కోరు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి. ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరని, ఆయన అసత్యాలకు ఓ చరిత్ర ఉందని ప్రముఖ న్యాయవాది, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యం స్వామి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలోని వ్యక్తి ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని శ్రీవారి భక్తులు ఎవరు నమ్మొద్దన్నారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహాపాపం అంటూ చంద్రబాబుకు హితవు పలికారు. తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుబ్రహ్మణ్యం స్వామి సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలి,
జరిపించాలని తాను సుప్రీంను ఆశ్రయించినట్లు సుబ్రహ్మణ్యం స్వామి మీడియాకు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే చంద్రబాబే ఆరోపణలు చేసి ఆయనే తన సిట్ విచారణ జరిపించడం అనేది సరైంది కాదు. చంద్రబాబు చీప్ ట్రిక్స్ అన్నీ బయటకు రావాలంటే ఆయన సిట్తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలి. ఎందుకంటే సిట్ పోలీసులు కేవలం సమాచారం మాత్రమే సేకరిస్తారు. అదే సుప్రీంకోర్టు అయితే కల్తీ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే ఈ వ్యవహారానికి గల కారణాలు వెనుక ఎవరున్నారు, ఎందుకు చేశారనే విషయాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు సిబిఐ విచారణ అవసరం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలా అన్ని అబద్ధాలు ఆడుతూ చీప్ ట్రిక్స్కు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండదు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అందరినీ జైలుకు పంపే కుట్రలో భాగమే ఈ చిల్లర రాజకీయాలు. చంద్రబాబును ఎన్నో ఏళ్ళుగా నేను గమనిస్తున్నా. ఆయన చేసే పనులకు చెప్పే మాటలకు పొంతన ఉండదు. గతంలో యేసుక్రీస్తు ఫోటోలు ఉన్నాయని కొండపై ఏదో అన్యమత ప్రచారం జరుగుతుందంటూ అప్పటి సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేసి ఇలాగే దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై హైకోర్టుకు ఆధారాలను చూపించలేకపోయారు. నిజానికి చాలా ఏళ్లుగా టీటీడీలో ఓ విధానం ఉంది, అంత తేలిగ్గా ఎలా నెయ్యి కల్తీ జరుగుతుందని చెప్పి ఆయన పలు ప్రశ్నలను మీడియా వేదికగా ఆయన సంధించారనమాట. సో ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి ఇంప్లీడ్ అయ్యారో ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టేదాకా ఆయన వదిలిపెట్టరు అని చెప్పి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అన్నమాట. అసలు ఈ తేనెత్తుటను కదిపియాలని ఐడియా ఇచ్చిన పుండాకోరు ఎవరు? సరే కల్తీ జరిగింది, జంతు మాంసంతో కూడిన కొవ్వు అందులో కలిసింది, నెయ్యిలో కలిసింది, దాంతో లడ్డు తయారు చేసిరు అన్నప్పుడు నిరూపించదగ్గ వ్యవస్థ మీ దగ్గర ఉన్నప్పుడు ఫస్టే ఈ లీకులు ఇవ్వడం దేనికి? మన టీడీపీ ఆఫీస్లో ఆనమో ఎవడో ఉంటాడు కదా, ఇట్లాంటి వాళ్ళతో అంతా ప్రచారం చేయించడం ఎందుకు? దాన్ని మన లుచ్చ మీడియాలో పచ్చ మీడియాలో డిబేట్లు పెట్టించడం ఎందుకు? ఇక ప్రతిదీ ఇదే ఈవెంటు ఇదే సైకిల్ అంటే ఎట్లా కుదురుతుంది? నిజ నిర్ధారణ అనేది జనం నుంచి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు స్వయంగా చూడాల్సి వస్తుంది అనమాట. అసలు జనం ఏమనుకుంటారో విన్నారా? చంద్రబాబు గారు పొట్టు తిడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఇవే టీడీపీ సోషల్ హ్యాండిల్స్లో 3 రోజుల్లోనే లడ్డు అద్భుతం, దాని క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ పెరిగింది, సువాసన వస్తుంది అని చెప్పి రీల్స్ మీద రీల్స్ వదిలిచ్చారు. తీరా చూస్తే ఆదిలాబాద్లో ఒక మహిళా భక్తురాలు తాను తీసుకొచ్చుకున్న లడ్డులో 50 ప్యాకెట్లు వెళ్ళినాయి. ఇది మన కల్తీ భాగవతం. వీటి గురించి ఏమి ఎక్కడ మాట్లాడడం. మన పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో ఇట్లా సంప్రోక్షణలో పాల్గొంటారు, మెట్లను గడుగుతారు. ఇట్లా ఉన్నాయన్నమాట వీళ్ళ విన్యాసాలు. ఇవన్నీ పక్కకు పెట్టి ఎన్ని విన్యాసాలు చేసిర్రు అని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు. ఎవరిది విన్యాసం, ఏంది కథ? అసలు మతాలను కులాలను రాజకీయాల్లోకి లాగడం ఏంటి? మీకు మ్యాండేట్ ఇచ్చినాయి ఎందుకోసం? ప్రజలు 124 సీట్లు ఇచ్చింది దీనికోసమా? ఇవన్నీ వదిలేసి జనాలంతా లడ్డు చుట్టూ తిరగాల. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, తర్వాత తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు సీమన్ లాంటి వాళ్ళు లడ్డు తిని ఎవరు చచ్చిపోయారు అని అడిగేదాకా వచ్చిందనమాట. ఇది మీరు తిరుమల పవిత్రతను కాపాడుతున్న విధానం. ఆ దేవదేవుడేగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటాడని భక్తులు, సాధారణ భక్తులందరూ భావిస్తున్నారు. చూద్దాం దీనికి సంబంధించి దేవుడు రాసే స్క్రిప్ట్ ఎట్లా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.